దక్షిణ కొరియాలో ఆదివారం సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, 6గురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయాన్కు జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానం బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 3 నిమిషాల సమయంలో ముయాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ ఉండగా ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. దీంతో విమానం రన్వేపై జారుతూ నిప్పురవ్వలు చిమ్ముతూ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. సిబ్బందితో కలిసి మొత్తం 181 మంది ప్రయాణిస్తున్న ఈ విమానంలో 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కొరియాలో ఆదివారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ దర్యాప్తు పూర్తయితే గానీ తేలే అవకాశం కనిపించడం లేదు. అయితే దర్యాప్తునకు మాత్రం కనీసం 3 ఏళ్ల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ల్యాండింగ్ గేర్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన ప్రమాదానికి ముందు విమానం రెక్కల్లో పక్షి చిక్కుకుందంటూ ఓ ప్రయాణికుడు తన బంధువుకు పంపిన వాయిస్ మెసేజ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు రన్వే చాలా చిన్నదిగా ఉండటం కూడా ప్రమాదానికి ఓ కారణమని కొందరు వాదిస్తున్నారు. అయితే వీటిని దక్షిణ కొరియా అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఉదయం 9 గంటల 3 నిమిషాల సమయంలో ల్యాండింగ్ గేర్ తెరుచుకోకుండానే విమానాన్ని దించేందుకు పైలట్ ప్రయత్నించగా అది వేగంగా దూసుకుపోయి గోడను ఢీకొని పేలిపోయింది. ఈ విమానాన్ని నడుపుతోన్న పైలట్కు 6823, కో పైలట్కు 1650 ఫ్లయింగ్ గంటల అనుభవం ఉంది. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేమని దర్యాప్తు అనంతరం తేలుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు పక్షులు ఢీకొన్నందువల్లే విమాన ప్రమాదం జరిగిందని భావించామని ప్రాణాలతో బయటపడిన 2లో ఒకరు చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే చిన్నది కావటం వల్ల ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు. 2800 మీటర్ల పొడవున్న ఈ రన్వేపై సి టైప్ విమానాలు దిగటానికి అనువుగానే ఉంటుందన్నారు. సి టైప్ విమానాల రెక్కల వెడల్పు 24 నుంచి 36 మీటర్ల వరకు ఉంటాయని, ప్రమాదానికి గురైన విమానం రెక్కల వెడల్పు 38.8 మీటర్లు ఉందని తెలిపారు. ప్రమాదంలో ఉందని తెలిసినా ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది సరిగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విమానం ఆపదలో ఉందని తెలియగానే రన్వే దగ్గర అవసరమైన ఏర్పాట్లు చేయాలని అంటున్నారు. విమానం రన్వేపై దిగిన సమయంలో సమీపంలో ఎక్కడా ఫైర్ ఇంజన్లు ఎందుకు లేవని కొందరు నిలదీస్తున్నారు. విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఉన్న కొన్ని సంక్లిష్ట నిబంధనల కారణంగా దర్యాప్తును చాలా కాలమే పట్టేలా కనిపిస్తోంది. దర్యాప్తు పూర్తయి నివేదిక రావటానికి 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన విమానం దక్షిణ కొరియాకు అవతల తయారు కావటంతో అక్కడికే వెళ్లి దర్యాప్తు చేయాలని నిబంధనలు చెబుతున్నాయని, అందువల్లే ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.